బట్టి నాయన అయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ ఆరాధన ప్రభు ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి అయ్యా జరిగించమని అడుగుతున్నా. చెప్పు వాక్యంలో మీరు తోడై ఉండండి. సేవకుని నోట నీ మాట ఉంచండి. వెనగలిగిన ఆత్మను గ్రహించే హృదయాలను మాకు అనుగ్రహించండి ప్రభు. జరగనయ్యున్నా నాయన ఉపవాస కూడికల్లో నాయన మీరు మహిమ పొందినంతగా కార్యములు జరిగించమని అడుగుతున్నా. మా సంఘాన్ని అభివృద్ధి చేయండి అయ్యా. పడిపోయిన ఆత్మలను నిలవబెట్టండి. అనేకులను నీ మందిరానికి నడిపించండి. మీరు ఆకర్షించండి ప్రభు. తండ్రి మీరు ఆకర్షిస్తేనే కదా ఎవరు నీ దగ్గరకు రావాలని సెలవిస్తుంది నీ వాక్యం ప్రభు. అంటే రీతిగా నీ వాక్యాన్ని ఆకర్షితులవడానికి అయ్యా మీరు పైన బలమైన సాధనముగా నీవు నాయన సేవకుని వాడుకోమని బ్రతిమాలుకొనిచున్నాం ప్రభు. నీ సన్నిధిలో చేయబడు ప్రతి ఒక్క ప్రార్థన మీద అయ్యా నాయన నీ కన్ను దృష్టి నడపండి. నీ చెవుగానే వినగలుగునట్లు కృప చూపించండి నాయన. అయ్యా నాయన మేము అయ్యా వినేవారిగా కాకుండా నాయన వాక్యానుసారంగా జీవించే హృదయాలను మా అందరికీ మీరు దయచేయండి. సత్య వాక్యములు నాయన స్థిరపరచండి, బలపరచండి నాయన. అంతము వరకు నాయన మీ ప్రార్థన గురించి మమ్మల్ని నడిపింపచేయండి ప్రభు. అయ్యా కుడికైనను ఎడమ కలిగినను తొట్టిల్లిపోతున్నా నాయన. నీకు ఇచ్చిన రక్షణ పాత్రలు నాయన కొనసాగించడానికి నీ కృపను నాయన ఆయనముగా మేము కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఏది ఏమైనప్పటికీ ప్రభు నిన్ను విడిచిపెట్టకూడని భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించి నా ఈ చిన్ని మనని మీరు ఆలోకించి సహాయం దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయాలి, ఆలోచన లేదు. హల్లెలూయా. తీసేయండి అమ్మా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా.
ఆమేన్. ప్రార్థనకి పాల్గొనడానికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చివరిగా కూడా ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధనామమున మధురాత్మ పరిశుద్ధమైన నామమున చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన గడిచిన నెలంతా కూడా ప్రభువా బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవా. ఇదిగో నాయన మరి ఆఖరి పురస్కారాల ముందు ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టి నిన్ను స్తుతించడానికి నీ నామాన్ని బాగు చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నాయన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా ఎంతో మందికి సమయం లేదు ప్రభువా నాయన. అయ్యా మాకంటే బలవంతులు మాకంటే గనులు గొప్పవారు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా మమ్మల్ని ఎందుకో ప్రభువా మీరు ప్రేమిస్తున్నాయన మీ యొక్క ఉచితమైన కృప చేత ప్రేమ చేత మమ్మల్ని ఆదరిస్తున్నాం. ప్రతి క్షణం పోషిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని బ్రతికించి ఉంచినందుకే మమ్మల్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా ఇంతవరకు కొన్ని పాటలు పాడి నామాన్ని మహిమపరిచి ఉన్నాము దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఆరాధన మీరు తోడై ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో ప్రభువా ఈ సమయంలో ప్రభువా కొన్ని ప్రార్థన అవసరతలు మమ్మల్ని ఉంచబడి ఉన్నవి దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. ఇదిగో ప్రభువా మరి నాయన ఫిబ్రవరి నాయన 28వ తారీఖు మార్చి 1-2 తారీఖులు ప్రభువా నాయన ఉపవాస దినాల కొరకు ప్రార్థన చేయించుకొని ఉన్నారు ప్రభువా. ఇదిగో నాయన ప్రతి 3 నెలలకు ఒకసారి జరుపుకుంటున్నటువంటి ఉపవాస పండుగల నిమిత్తం ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా. ఆ సంఘమంతా కూడా మీ సన్నిధిలో ప్రభువా అయ్యా ఇదిగో ప్రభువా నాయన బలము కలిగి ప్రార్థించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఒక్కొక్క బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థనాత్మక బిడ్డలు ఎక్కువని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా 3 దినాలు కూడా ప్రభువా నాయన అయ్యా మరి ప్రార్థనలో ఏకీభవించడానికి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే నాయన ఇదిగో మార్చి 1వ తారీఖు నుంచి ప్రభువా అయ్యా మరి బిడ్డలు ప్రభువా మరి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా నాయన ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎన్నో దినాలుగా మీ సన్నిధిలో ప్రభు బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో సంవత్సరం అంతా చదివినటువంటి చదువు ప్రభువా అయ్యా మరి నాయన బిడ్డలు గుర్తుంచుకోవడానికి బిడ్డలకు కావలసిన జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అయ్యా ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాయా బిడ్డల పక్షాన్ని మా సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభు. అయ్యా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇదిగో ప్రభు. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. అయ్యా పరీక్ష సమయంలో ప్రభు నాయన ఆయా బిడ్డల హస్తాన్ని మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అయ్యా ఏ ప్రశ్నకే సమాధానం రాయాలో ఒకదాని వెంబడి ఒకటి గుర్తు చేసుకోగలిగిన జ్ఞాపశక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. సమయోచితమైన ఆలోచన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే నాయన ఇదిగో ప్రభు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా ప్రభు జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము ప్రభు. బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. సహాయం చేయండి. బిడ్డలకు కావలసిన జ్ఞానాత్మను మీరు అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభు బిడ్డల కొరకు ప్రభు మీ సన్నిధిలో ప్రతినిత్యం ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించమని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాము ప్రభు. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి ప్రభు. బిడ్డల పరీక్షలు రాయడానికి ప్రభు ఎంతో త్వరగా బిడ్డలు ప్రభు నాయన వాహనాల మీద పరుగు తీస్తున్నప్పుడు ప్రభు వాహనాల చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎటువంటి బలహీనత బిడ్డలకు శాఖనివ్వద్దు ప్రభు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. అయ్యా మీ కాపుదల మీ భద్రత మీ సంరక్షణ అనుగ్రహించండి అయ్యా. మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా సంఘం వృద్ధిని మీరు కలిగించండి ప్రభు. సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయండి ప్రభు. సంఘానికి నూతన ఆత్మను ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా సంఘ సరిహద్దుని విశాలపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా సంఘంలో ప్రార్థించేటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభు. అయ్యా ఆరాధన చేసేటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభు. అంగలార్చే బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. ఒక ఆత్మ రక్షించబడడానికి ఒకనాటి ప్రస్తుతం చాలామంది వాక్యం ఎంతో ఖండితంగా చెబుతుంది ప్రభు. అయ్యా ఎన్నో దినాలు మేము ప్రార్థిస్తే తప్ప ప్రభు. అయ్యా ఒక ఆత్మ రక్షించబడదు కనుక ప్రభు. ఈ
మీరే తోడై ఉండండి ప్రభా నాయన. అయా నీ కుమారుని మీరు మరుగుపరచండి ప్రభా. మీరు మాట్లాడండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమైనదో ప్రభా మీకు మాత్రమే తెలుసు నాయన. నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నీకే స్తోత్రం. నీ ఆత్మశక్తితో నింపండి ప్రభా. అయా వినడంలో చెవిని గ్రహించే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యానుసారంగా నడుచుకున్న జీవితాలు మాకు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా నాయన ఆఖరి వరకు కొంచెం తోడై ఉండండి, నడిపించండి. నీ సన్నిధిలో ప్రభా నాయన మీరే నాయన ఈ యొక్క మందిరం చుట్టూ మీ కంచి వేసి ప్రభా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క ఆత్మానుభవాన్ని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధికి చేర్చుకొని ఆది నుండి ఆఖరి వరకు ప్రభా నాయన నీ నామమైన మార్గంలో జరగడానికి సహాయం చేయమని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనకి పరమతండ్రి దేవుని స్తోత్రం చేయుదా. స్తోత్రం. లేచి నిలబడగా ధ్యాన కీర్తన ఈరోజు మనము 110వ సంకీర్తన దావీదు రాసిన కీర్తన చూద్దాం. 110వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. త్వరగా తీయాలి. కూడా లేచి నిలబడాలి. 110వ కీర్తన మొదటి నుండి చివరి వరకు కూడా మనం చదువుకుందాం. మొదటి నుండి చివరి 7 వచనాల వరకు చదువుదాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలైన కృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవయుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పారము చేసి ఆయన తల ఎత్తును. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన నీకులో జీవించును గాక. ఆమేన్. చిన్న స్తుతిపల్లో పాడిన తర్వాత కార్యక్రమంలో గంధం చేతులు పైకెత్తి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆత్మస్వరూపైన దేవుణ్ణి చేతులు పైకెత్తి ఈ పాట అందరూ కలిసి పాడు ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా 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 Hallelujah.
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా విజ్ఞాపన ద్వారా మీరు మహిమ పొందారు, కృపనిచ్చారు. నేను స్తుతిస్తూ వీళ్ళందరినీ కూడా మీ చేతుల్లో అప్పగిస్తూ ఘనకార్యం చేసి మహిమను పొందారు. సాక్ష్యాల్లో ఈ యొక్క వాటి పరిచయంలో చూడండి మీరు బలపరచడం వినగలిగిన చెవులు గ్రహించగలిగినటువంటి హృదయాన్ని బదలాయించమని ఏసీ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. నువ్వు కూర్చున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తున్నారు లేదు, నాకు చాలా సౌండ్ తక్కువ. హల్లెలూయా హల్లెలూయా. నేను కూడా దేవుని మహాత్మను బట్టి గడిచిన పునరుద్ధానం మొదలుకుని పునరుద్ధానం వరకు మనల్ని, మన సంఘాన్ని, మన కుటుంబాలను, మనకిచ్చిన సమస్తాన్ని నా దేవుడు కాపాడి కాచి క్షమించి కృపలో భద్రపరిచి ఇంతవరకు సజీవుగా ఉంచిన దేవునికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మంచి సమయంలో మనం వచ్చాం. మన దేవుడు మన జీవితాల్లో చేసినందుకు కార్యం. ఎవరైనా ప్రభు మన జీవితాలు చేశాయా అన్నవాళ్ళుంటే చేసి నిలబడి వ్యవసాయంలో నెలంతా ప్రభు నేను ఆ జీవితంలో చేసిన కార్యాలు బట్టి దేవసన్నిధిలో సాక్ష్యానికి సమయం ఇవ్వబడుతుంది. ఒక్కొక్కరుగా లేచి ఉన్నవారు ఎవరు చెప్తారు, వారు ఎదురుకు వచ్చి సాక్ష్యం చెప్తారు. దేవుడు
దేవుడు గడిచిన దినాల్లో నన్ను నా కుటుంబాన్ని అలాగే మంచి తల్లిదండ్రులకు ఆరోగ్యం ఇచ్చారు. దేవుడు కూడా ఆలోచించారు. మరి 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు. ప్రత్యేకించి విభాగంలో మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. మరి నెలంతా కూడా 1వ తారీఖు మొదలుకొని ప్రతిరోజు రాత్రి ప్రయాణం వెళ్తుంది. ఆ సేవకులందరికీ కూడా ప్రభు ఈ సంవత్సరం ఈ యొక్క నెలంతా కూడా ప్రభు ఆయన ఉచితమైన కృపలో మనందరినీ దాచారు, మన కుటుంబాలను, మన సంఘాన్ని. ఈ నెలలో ఎటువంటి శోధనలు, ఎటువంటి అపాయాలు గురి కాకుండా కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనందరినీ స్వస్థపరిచి క్షేమపరిచి ఆయన సన్నిధిలో మనందరినీ సజీవులుగా ఉంచారు. హల్లెలూయా. అందుబట్టి నేను అందరం కూడా స్తుతించాలి, ప్రభుని కృతజ్ఞత కలిగి ఉండాలని మనందరినీ నేను ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియ దేవుడి పిల్లలారా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలు మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసిన ఉన్నతమైన కార్యాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. దయచేసి ఆ మాటను అన్నిగా భావించొద్దు. ఇక ప్రతి నెల చెప్పేదే గొప్ప కూడా చెప్తున్నాను. మరి ఇక అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ప్రకటనలు తెలియజేశాను. మరి రేపు 24వ తారీఖు 25వ తారీఖు కొండలపాలెంలో మీటింగ్ పేపర్లు వచ్చాయి. దాని కూడా సిద్ధపడండి. అలాగే 3, 4 తారీఖుల్లో ముడిచేరులో మరి నేను అనుకున్నది ఏంటంటే 3వ తారీఖు అనగా సోమవారం రాత్రికి మరి అందరూ కూడా అక్కడికి వెళితే మంచిగా ఉంటుందని నా ఆలోచన. మరి దాన్ని ఎంతమంది రాగలరో నాకు సాయంత్రం కల్లా ఖచ్చితంగా ఒక అంచనా గ్రూప్ నాకు ఒకటి ఇస్తే ఎంతమంది వస్తారనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సభలో అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనేం కాదు. నేను ఏంటంటే మనం కూడా బలపరచబడతాం, మనం కూడా వాక్యం చేత మనం ఇంకా అభివృద్ధిలోకి వస్తాం. కాబట్టి మరి అక్కడికి అందరినీ కూడా సేవకులు ప్రేమతో ఆహ్వానం తెలియజేశారు. కాబట్టి అక్కడికి మనం అందరం కూడా వెళ్ళవలసిన వారు ఉన్నాం. దాన్ని కూడా తెలియజేయండి. ప్రాముఖ్యంగా 28వ తారీఖు రాత్రి నుండి మనకి ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే 3 నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థన కూడికలు ఉంటున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు మరి దాంట్లో పాల్గొనండి. నైట్లు మాత్రమే ఉంటాయి. ఉపవాసంతో దేవుని సన్నిధిలో మొరపెడదాం. ఇంకా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన కుటుంబ సమస్యలన్నీ కూడా నాకు లిస్ట్ వచ్చింది చాలా వరకు. కాబట్టి వాటన్నిటి వరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎవరు కూడా వీలైనప్పుడు మటుకు 100% అందరూ కూడా దేవుని సన్నిధిలో హాజరవ్వాలని మీ అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. ఎవ్వరు కూడా మానవద్దు ప్లీజ్. నేను మరలా చెప్తున్నా, ఎవ్వరు కూడా మందిరానికి హాజరు కాకుండా ఉండొద్దు. మనకు ఉండేది ఆ 3 నెలలు ఒకసారి ఉపవాస కూడికలు. ఉపవాస కూడికలో మనము ఆత్మ స్వరూపమైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విధాలుగా మనకి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడతారు. అలాగే శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అలాగే శనివారం రాత్రి 7:30కి యథావిధిగా ఆ శుద్ధీకరణ కూడిక తెల్లవారితే ఏముంటుంది? ప్రతి నెల మనందరికీ బలారాలు ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన హృదయం ఎట్లుంది? నేను భలే బాధపడతాను ఒక్కొక్కసారి. కొంతమంది మాటలు కానీ కొంతమంది ప్రవర్తన చూసినప్పుడు బలలో ఎట్లా పాల్గొంటారు. ఈ ఆలోచన కలిగి అనేది నిజంగా నేను మీకోసం అయ్యా ఒకవేళ తెలుసో తెలియక చేస్తున్నారేమో అని ఉపవాసం ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తారు. అంటే దేవుడు సాగుడు ప్రార్థన ఆలగిస్తాడు అనుకోండి, కానీ వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత శుద్ధీకరణ అనేది ప్రాముఖ్యం. దానిలో పాల్గొన్న వారు ఎవరైనా కూడా, నువ్వు ఎలాంటి వారైనా కూడా ఆ యొక్క శుద్ధి చేసుకోవాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఇష్టంగా తిరిగేసి బలంలో పాల్గొంటే రేపు శిక్ష పొందుకుంటాం కదా అనేది కనీసం భయం లేకుండా కొంతమంది బలంలో చేయించుకున్నారు. చెప్పకూడదు, సంఘంలో ఇలా అందరూ చెప్పకూడదు. కానీ ఉన్నవారు
ఎవరో నాకు తెలియదు, ఎవరో చేపలు నాకు తెలియదు, కానీ ఒకవేళ అలాంటి వారు ఉంటే దయచేసి మన మనసులు మార్చుకున్నాం, హృదయాన్ని మార్చుకున్నాం. లేఖనం సెలవిస్తుంది కదా, మీ హృదయాలను శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ప్రభు అన్నారు కదా ఒక మాట, ఇక్కడ నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇలాగే ప్రభు అన్నారు, గెచ్చమనే తోటలో ఒక గిన్నె ప్రభు ముందు పెట్టబడి ఉంది. హల్లెలూయా. ఏంటంట ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారా? హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నప్పుడు హల్లెలూయా చెప్పినప్పుడు చెప్పాలమ్మా, తీసుకోవద్దు, ఎందుకు వచ్చిన హల్లెలూయా అన్నట్లుగా కూర్చోవద్దు. అయితే ప్రభువారు గెచ్చమనే తోటలో ఆయన ఆవేదన పడుతున్నాడు, వేదన బలహీనత చెందాడు. ఆయన ముందు ఒక పాత్ర ఉంచబడింది, ఒక గిన్నె ఉంచబడింది. ఆ గిన్నె తీసుకోవడానికి ఆయన మనసు ఏం చేయట్లేదంట, ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. ఒకటే అడుగుతున్నాడు ప్రభు, ఒకటే అడుగుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే గిన్నె నా నుండి. క్లారిటీగా గిన్నెలో ఏముందో నేను చెప్తా. ఆ గిన్నెలో మనం చేసిన పాపం, అంటే ఇక వచ్చే తరాల్లో 2024 సంవత్సరాల క్రితం యేసయ్య శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. 2024 సంవత్సరాల క్రితం. ఈ మాటలవి 2024 సంవత్సరాల క్రితం మాటలు దేవుడు పిల్లల. దేవుడు ఏ మాట బైబిల్లో పొందుపరిచినా అవన్నీ నిజంగా భూమి మీద ఉన్న ప్రదేశాలు. హల్లెలూయా. మనం చూస్తుంటాం మొబైల్లో, ఫోన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎన్నో చూపిస్తారు. యెరూషలేముని, గెత్సేమనే తోటని, సిలువ వేయబడినటువంటి స్థలమని, ఇంకా ఆ సిలువకు సంబంధించిన కొన్ని మేకలు ఇంకా దాచబడి ఉంచారని మనకు రుజువులతో ఉంది, అంత రుజువులతో ఉంది. ఆ గెత్సేమనే తోటతో దేవుడు ఆవేదన పడుతూ ఉన్నాడు. రేపు ఉపవాస ప్రార్థన కూడికల్లో మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎట్లా శుద్ధీకరించబడుతుంది మన మనస్సు, ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది మన హృదయం, గుండెలు పిండబడాలి. హల్లెలూయా. ఆ ఉపవాసం ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తుంది కదా, ఉపవాసం ఉంటే శరీరాన్ని ఏమవుతుందట, నలుగొట్టబడుతుంది. 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడండి. అతనిలో ఒకవేళ ఏ దోషం లేదు, ఏ పాపము లేదు, కానీ అతనికి ఏమైందో తెలుసా, ఉపవాసము ఉన్నాయి అని 40 రోజుల నుండి ఆయన మనకు ఒక మాదిరిని, రేపు పొద్దున జరిగేటువంటి 28 మార్చి 1 తారీఖులో జరిగే ఉపవాస ప్రార్థన కొడుకుల్లో గెత్సేమనే తోటలో దేవుడు ఒక ప్రార్థన చేశాడు. అలా వచ్చి ప్రభు దగ్గర అడుగుతున్నాడు, విన్నవించుకున్నాడు, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి. రేపు నీవు నేను చేసే ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పనా? దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అయ్యా నువ్వు నాలో ఉన్న ప్రతి పాపం, శాపం, ఉపవాస కొడుకులో నాలో నుండి దూరపరచబడాలి. ఉపవాస ప్రార్థన కొడుకులో నుండి దూరపరచబడాలి. ఆ ప్రార్థన నువ్వు నేర్చుకోవాలి. దేవుడు పిల్లవారా, ఆ ప్రార్థన నువ్వు నేర్చుకోవాలి. గెత్సేమనే తోటలో ప్రభు చేశాడని మనం డబ్బు వేసుకుని చెప్పుకోవడం కాదు. 40 రోజులు కొడుకులు వస్తున్నాయి, 11 days అని. ప్రభు ఏం చేశాడు? ఒక విధంగా మనం మాట్లాడుకుంటే అసలు 40 రోజుల్లో ప్రభు శ్రమ పొందాడా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరా అబ్బో, ఇలా ఎక్కడున్నారా మీరు? స్తోత్రం కలుగును గాక. 40 రోజుల్లో ప్రభు ఏం చేశాడని చెప్తున్నా. 40 రోజులు ప్రభు ఏం చేశాడు? ఉపవాసం చేయలే, 40 రోజులు పాటిస్తాం, మనం కూడా ఆనందం జరిగిస్తాం, హృదయపూర్వకంగా చేస్తున్నామా? కనీసం 40 రోజులు ఒక్క పూటైనా మనం ఉపవాసం ఉండడం అమ్మో అని పేరు 40 రోజులు ఉపవాసాలే, పేరు లెక్కడేసే, పేరు శ్రమ తినాలే. తర్వాత అంతా కూడా మన జీవితం అంతా శ్రమ, బాధ, బలహీనత, అననుకూలమైన పరిస్థితే. 40 రోజులు
ఒక మనిషి ఉపవాసం ఉంటే ఒక ఊరిని మార్చగలడు. హల్లెలూయా. ఒక ఊరిని మార్చేస్తాడండి. ఎంతమంది ఉండట్లే, చాలా మంది భక్తులు 40 రోజులు ఉపవాసం ఉంటారు, కానీ వాడు కుటుంబమే మారదు. నేను అంటాను, ఆ ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరం నాలుగు పట్టుకోవాలి, కన్నీరు కావాలండి, కన్నీరు కాచుకోవాలి, మన హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి ప్రభు దగ్గర, మన యొక్క హృదయం ప్రభు దగ్గర. అన్నాడు యేసు ప్రభు అన్నాడు, అయ్యా ఎన్నిసార్లు అడిగాడండి యేసయ్యా, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె. ఎంత బ్రతులాడుతున్నాడు కదా, ఎంత బ్రతులాడుతున్నాడు కదా. సేమ్ దావీదు కూడా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కూడా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. పాపం చేశాడు. కొన్ని దినాలు అతను ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అతని యొక్క కడుపు అతని కన్నీటికి ఏమైపోయింది, తేలిపోయింది. కొట్టుకోవాలి బా ప్రార్థన చేస్తున్నాడు. అతని మీద హృదయం విరిగిపోయింది. మన హృదయంలో భయం ఉంటే అలాంటి ప్రార్థన వస్తుంది. మన హృదయంలో దేవుడు ఉంటే భక్తి ఉంటే ప్రార్థన వస్తుంది. మన హృదయంలో దేవుడు గౌరవం మర్యాద ఉంటే ఆ ప్రార్థన వస్తుంది. నువ్వు శ్రావణకు భయపడద్దు. అసలు నన్ను లెక్క చేయి, మాకు ఎవరు కూడా సంఘంలో ఇదే మాట, నన్ను ఎవరు లెక్క చేయొద్దు, నన్ను ఎవరు కూడా గౌరవించు పర్లేదు, నన్ను ఎవరు కూడా ఎవరి గణపరిచినా పర్లేదు, కానీ దేవుడిని నీవు భయపడాలి, దేవుడిని నీవు గణపరచాలి, దేవుడిని నీవు ప్రేమించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువాడు 90వ కీర్తన 14 కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేనతని యేసు ప్రభు ప్రేమించలేదా? ప్రభుని ఎంతగా ప్రేమించలేదు కదా దేవుడితో ఉన్నారా? ఎంత ప్రేమించాడో తెలుసా? లేఖనం శ్రమిస్తుంది. అందరినీ అడుగుతున్నాడు ప్రభు, ఎవరు వెళ్తారు భూమి మీదకి, ఎవరు వెళ్తారు? రఫాయేలు అడిగాడంట, మిఖాయేలు అడిగాడంట, అక్కడున్న దేవదూతల సమూహాన్ని అడిగితే రఫాయేలు అంటది, అయ్యా నేను రఫాయేలు ఏం చేస్తుంది, అయితే స్వస్థపరుస్తా కానీ ఆ మనుషులు నేను. మిఖాయేలు అంటారు, ఏ చేస్తుంది మిఖాయేలు దేవదూత? యుద్ధం చేస్తానయ్యా, ఒక 1000 మందిని సైన్యం పంపించు, ఒక 10,000 మందిని నా మీద పంపించు, క్షణంలో వాళ్ళని ఓడిస్తా. కానీ మనుషుల దగ్గర నేను అందరినీ అడుగుతున్నాడు ప్రభు. దేవాది దేవుడు తండ్రి యెహోవా అడుగుతున్నాడు, ఎవరంటాడు అంటే ఏమీ ఆలోచించలే, ముందే చెప్తున్నాడు ప్రభు. అక్కడికి వెళితే శ్రమ పడాలి, ఎక్కడికి? భూమి మీదకి. అక్కడికి వెళ్తే గొప్ప శ్రమ పడాలి, గొప్ప నిందలు అనుభవించాలి. అక్కడ ఈ 33 సంవత్సరాలు ఎలా ఉంటుందో జీవితాన్ని ప్రభు అక్కడ పరలోకంలో ఏం చేశాడంటే స్క్రీన్ మీద చేసి చూపించాడు. అసలు ఎలా ఉంటది? ఒక్కడే లేచాడు. ఆయన లేచి వెంటనే ఏం చేశాడంట, ఈ భూలోకానికి దిగు వచ్చాడు. ఒక్కడే వచ్చాడా? ఒక్కడే వచ్చాడండి, ఒక్కడే. సోలిపోతున్న మనసులకు మనశ్శాంతి ఇవ్వడానికి, దుఃఖ సాధనలో ఉన్న బిడ్డలకు ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి ఒక్కడే వచ్చాడు. ఒంటరిగా వచ్చాడండి. ఒంటరిగా వస్తే ఎట్లా వెళ్ళేటప్పుడు 12 మంది శిష్యుల్ని తయారు చేసుకుని వెళ్ళిపోయాడు. అనేక మంది భక్త జనాభాని తయారు చేసుకుని వెళ్ళిపోయాడు. అందుకే లేఖనం శ్రమిస్తుంది, ఒంటరి అయిన వాడు ఏమవుతాడట? 1000 మంది అవుతాడు, 10,000 మంది అవుతాడు. వాడి చుట్టూ దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ఉంటే ఏ మాత్రం కూడా ఒంటరి అనే ఆలోచన రానే. ప్రార్థిస్తున్నాడు ఏమండి? అతనికి ఎంత శోభ ఉంటుందో తెలుసు. ఒకడు కరెంట్ లో ఏది పెడితే కరెంటు మనకి షాప్ పడుతుందో తెలిసి అందులో ఏది ఎవరో కూడా పెట్టేవాడిని ఏం చేద్దాం? ఊరుకో. కానీ యేసు ప్రభు ఎంత శ్రమ పడతాడో తండ్రి దేవుడికి తెలుసు. బాధ ఉన్నా తండ్రి ఎందుకు అప్పగించాడు? తండ్రి ఎందుకు ఇచ్చాడండి? కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వాక్యం చూద్దాం. 16, 11 చాలు.
ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. జీవ మార్గాన్ని మనకి నా దేవుడు అనుగ్రహించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. జీవం. సెకండ్ వర్డ్ మార్గం. మరియు మాట మత్తయి సువార్త అనుకుంటాను అక్కడ రాయబడుతుంది సత్యం. హల్లెలూయా. జీవ మార్గం, సత్యాలు, ఏది తప్పు, ఏది రైటో, ఏది రాంగో, ఏది వెళ్ళాలో, ఏది వెళ్ళకూడదో అని చెప్పడానికి యేసయ్య ఈ లోకానికి రావడం జరిగింది. 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం చివరి 23వ తారీఖున ప్రభు మనందరితో చివరి దినాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. జీవ మార్గము దేవుని యొక్క వశంలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క వశం జీవ మార్గం. జీవ మార్గం ప్రభు యొక్క వశం ఆధీనంలో ఉన్నాయి. అందుకని ఆదికాండం 2వ అధ్యాయం ప్రభు బట్టను తీశారు, బొమ్మగా తయారు చేశారు, తన అందంగా సృష్టించారు. ఆ నాలుగు రంధ్రాల్లో జీవములు ఆ మట్టిగా ఉన్న ఆ యొక్క కదలికలేని ఆ మట్టికి జీవాత్మగా మార్చబడింది అని లేఖనం సెలవిస్తుంది. ఆయన జీవం లేకపోతే, ఆయన ఊపిరి లేకపోతే, ఆయన ఆ జీవాన్ని పోతే ఆదాము తయారు చేయబడేవాడే కాదు. అలానే గడిచిన దినాల్లో నేను చెప్తూ ఆ శుక్రవారం ఆరాధనలో మనలో దేవుని యొక్క ఊపిరి అనగా, దేవుని యొక్క ఊపిరి అనగా ఏంటి? పరిశుద్ధాత్మ. ఏ ఆత్మవుతాడండి? ఎప్పుడైతే మనిషి పాపము చేయడం ముందు ఏమని పిలవబడ్డాడు? లేఖనం ఆదికాండం 2వ అధ్యాయంలో కనబడుతుంది, నా స్వరూపంలో నా పోలికలో. బైబిల్ సరిగ్గా చదివే కదా అర్థమైంది. ఒక నరుణ్ణి, హల్లెలూయా, అర్థమైందా? ఒక నరుడిని చేయాలి, ఒక నరుడినే సృష్టించాలి. అప్పుడు ఏమైంది? పాపం చేసిన తర్వాత నరుడు అనగా మహిమతో నింపబడిన వ్యక్తి మహిమను కోల్పోయి మనిషిగా అంతేనంటే అనుకుందా? హల్లెలూయా. అంతేనా? అంతేనా? మీరు చెప్పండి. తెలుసుగా అబ్బాయి ఏమైనా ముందులోనేమో నరుడిని చేయాలనుకున్నాడు, ఆ నరుడిని చేశాడు, మహిమను ఉంచాడు, జీవాత్మను ఉంచాడు, దేవాన్ని పెట్టాడు. ఆ నరుడు పాపము చేసి తన చేతితో దేవాన్ని ఆర్పేశాడు. మనిషి అంటే ఎవరో? పాపము చేసిన వాడిని లేఖనం సెలవిస్తుంది. భేదము ఏమీ లేదు, అందరూ కూడా పాపం చేశారు. ఆది ఆరోగ్యమైనటువంటి ఆదాము భక్తుడు పాపం చేయక ముందు తనకి ఏం తెలిసేది కాదంట? చెప్పండి. లేఖనం సెలవిస్తూ ఉంది, అతనికి సిగ్గు అంటే ఏదో తెలిసేది కాదు, అవమానం అంటే ఏదో తెలిసేది కాదు, భయం అంటే ఏం తెలిసేది కాదు. అతనికి జీవ మార్గమని వెంబడించే కృప దేవుడు ఇస్తే ఆ ఇచ్చిన కృపను ఆ వ్యక్తి ఏం చేశాడు? పక్కన పెట్టిన తర్వాత, పాపము చేసిన తర్వాత ఫస్ట్ మాట అన్నాడు, అయ్యా నేను నీ స్వరము విని భయపడి. ఏం చేశాడంటే ఫస్ట్ స్వరము వినడమే భయపడతాడు. హల్లెలూయా. భయపడిపోతాడు. దేవుడు వాక్యం చదివిస్తుంటే కొంతమంది నా కోసమే చెప్పారండి. ఈ రోజు ఆర్టికల్ చూసుంటాడు, ఎప్పుడో ఏమైనా బాగుంది. నేను అంటాను అంటే నీలో భయం వల్ల దేవుడు మాట్లాడుతుంటే, అంటే పాపం చేసిన వాడు కదా, పాపం చేసిన కాదు కదా, నేను ఎవరి గురించి నేను చెప్పట్లేదు, ఎవరిని ఉద్దేశించి కాదు. దేవుడు వాక్యం మాట్లాడుతుంది. పాపము చేసిన ఆ ఆదాము దేవుని నుండి ఏమైపోయాడు తెలుసా? చాటుగా వెళ్ళాడు. ప్రతిరోజు ఆదాము ప్రభు పిలిచినప్పుడు ఒక తండ్రి దగ్గరకు వచ్చినట్టు, ఒక స్నేహితుడి దగ్గరకు వచ్చినట్టు పరిగెత్తుకుని ఏం చేసాడంట? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఒక మనిషి మనతో మాట్లాడి ఉండడం మానేసినాడు అనుకో, నాకు అర్థం మనకు తెలియదా? లేదుగా లేకపోతే ఏదో చేసుకుంటాను, లేకపోతే ఏదో పెట్టుకున్నారులే మనసులో అని అనిపిస్తుంది. మరి మనల్ని సృజించిన దేవుడు ఎంత గొప్పవాడు కదా. మనం ఏదో పక్కనెడతాం, మాట్లాడుకుంటున్నా వాడు వాడు చస్తారు, మనకి ఎందుకురా అన్నట్లు. ఒకటి అన్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అయ్యా నీ స్వరాన్ని విన్నాను, భయపడు. యోగుతో కూడా సాధారణంగా తన బాధలను మాట్లాడతాడు. ఏమంటే దేవుణ్ణి దూషిస్తే, పాపం చేస్తే, పాపంలోకి దిగితే
అతనిలో ఉన్న జీవం వెళ్ళిపోద్ది, అతనిలో ఉన్న మహిమ వెళ్ళిపోద్ది. వెంటనే అతనికి జీవం పోయిన తర్వాత ఏమవుతుందట? మరణము. ఏమంటుంది యొక్క భార్య? దూషించు చచ్చిపో, దూషించు చచ్చిపో, తిట్టు చచ్చిపో. ఇదే మాట దేవుడి పిల్లల. యోగు తెలుసు, ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి. ప్రభు వాక్యం దూషిస్తే, ప్రభు యొక్క దేవుని యొక్క పిల్లలను దూషిస్తే, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారిని దూషిస్తే లేఖనం కనిపిస్తుంది వారిలో ఉన్న మహిమంతా పోవడానికి యోగు దూషించలేదు. ఒకటే మాట అన్నాడు, అన్ని ఇచ్చాడు దేవుడే, అన్ని కూడా ఎంత ఎవరన్నా చెప్తారు? చిన్న ఆటంకం పెట్టి కలకల నడుపుతాం. ఎంత భయపడతామో, ఎంత శ్రమిస్తామో, ఎంత బలహీనపడిపోతామో. యోగు 10 మంది పిల్లలు ఎదిగిన వాడు, యోగు 1లో కనపడతాడు. అయితే ఆయన ఎప్పుడు దూషించలేదు. రెండో చెప్తున్నాను, భయపడలేదు దేవుడికి. దేవుడికి భయపడమంటే ఆయన స్వరం విన్నప్పుడల్లా కూడా దేవుని దగ్గర చేరేవాడు. ఒకప్పుడు ఆదాం ఎవరైతే తన చివరి తెలుగు వరకు ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆదాము మధ్యలో తన భక్తిని, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేశాడు. మనలో కొంతమంది అందుకే ప్రకటన 2:10 ఇదిగో మీరు కొందరిని అపవాది చెర్ర పట్టబోతున్నాడు. చెర్ర పట్టబోతే ఏమవుతుంది? జీవకిరీటాన్ని మనము పొందుకోలేదు. జీవకిరీటాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతాం. జీవకిరీటాన్ని మనం పొందుకోలేము, దాని దగ్గర మనం వెళ్ళలేము అని అన్నాడు. మరణము వరకు చెప్పండి అదే చెప్పండి. నమ్మకమైన జీవితం, నమ్మకమైన వానికి కలుగు దీవెనలు మెండుగా కలుగు. లేఖనం చదివిస్తాం. ఫస్ట్ పాయింట్ చెప్తాను కదా, జీవ మార్గాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆదాం పాపం చేశాడు. ఆదాము పాపం చేసిన తర్వాత కడపటి ఆధారమైన యేసు క్రీస్తు ప్రభుడు వారు లోకానికి వచ్చి చేసిన పని తెలుసా? కోల్పోయిన మహిమ, ఏమండి, కోల్పోయిన ఆ నీతి, కోల్పోయిన అవసరాన్ని, కోల్పోయిన ఆ యొక్క స్వరూపాన్ని, ఆ యొక్క ఏమండి బంధాన్ని మరలా తండ్రితో ఏం చేశాడు తెలుసా? కలిపాడు. హల్లెలూయా. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమేరి అను Oh
ఏంటి ఈ బంధం ఎలాంటిదంట? ఒక ఆత్మానుబంధం. హల్లెలూయా. ఎవడు విడదీస్తాడు? విడదీస్తారు. ఎవరో సాతాను కూడా అంటున్నాడు, అలమతో ప్రభుతో కలిసినటువంటి, ప్రభుతో ఏకమైనటువంటి ఆ బిడ్డలను నరులుగా ఉండి మహిమాత్మతో నింపబడిన ఆ బిడ్డను అన్నాడు, మా ఇది నిజమా? ఎవరు చెప్పారు నీకు? అంటే ప్రభువు ఇచ్చినటువంటి మాట కంటే శ్రేష్టమైన మాట, మంచి మాట, మనకి మంచిగా అనిపిస్తే చాలు. ప్రభువు చెప్పిన మాటకి మనం లెక్క చేయం. సేమ్ అవమత అన్నాడు, అమ్మా మీరు చచ్చిపోరమ్మా. వాడన్నాడు, ఇగో మీరు దేవుడి దగ్గరికి చూడండి, ఇన్ని విధాలుగా సాతాను మనల్ని శోధిస్తాడో, ఏ విధంగా మనల్ని పడగొట్టాలని చూస్తాడో చూడండి ఒక్కసారి. జీవాన్ని తీసేయాలని బలహీనిస్తాడు, అవమానం ఇస్తాడు, పడిపోతాం, కృంగిపోతాం. అయినా కూడా యేసయ్య కాళీ, మన కాళీని తండ్రి మీద వేస్తే మనం ఇక అక్కడ పాడినట్లుగా పడినను కృంగినను నీ మీద అలాగా నేను కలిగి ఉంటానయ్యా. హల్లెలూయా. ఆ విశ్వాసంలోకి మనం రావాలి. బలహీనత వస్తాయి, బలహీనతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ మరి మనం ఎదుర్కోవాలి. నువ్వు తెలుసా, ప్రభు అన్నారు, మీరు పోరాడేది శరీరంతో కాదంట. హల్లెలూయా. పక్కన వాడితో కలిసి పోరాడతాం, కొన్నంత వరకు తిడతాం, వెళ్ళిపోతాడు. వాడు కాదు మన శత్రువు. ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళతో పోరాడాలి. ఎంతమంది పోరాడతారు? ఎంతమంది పోరాడతారు? ఎందుకు నీ యొక్క కుటుంబంలో అపజయం కలుగుతుంది? ఎందుకు నీ కుటుంబంలో కీడు కలుగుతుంది? చెప్పనా? ఆకాశ మండలంలో ఉన్న ఆ దురాత్మల సమూహం నీ కుటుంబం మీద దాడి చేస్తుంది. సాతాను మీరు నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, అయ్యా యోగు చుట్టూ ఒక కంచి వేసావు, నిన్ను లోనికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు, ఆ కంచి తీస్తే లోనికి వెళ్తా అనేటట్లుగా నీవు నేను వచ్చేసి మన సంఘ ప్రార్థన అట్టి విలువ మార్చబడాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేశాడట? యోగు ప్రతిరోజు లేచేవాడట, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేచగానే ఒకే ప్రార్థన చేసేవాడు, అయ్యా ఈ దినమంతటిలో నేను కానీ మా బిడ్డలు కానీ నేను తెలిసి తెలియక చేసిన పాపాలుంటే ప్రార్థన చేసి బలి అర్పించి ఆ తర్వాత తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఎంతమందికి ఉంది బలి అర్పణ? ఏమండి ఎంతమంది ఉంటుంది? శుద్ధి నైవేద్యం ఎంతమందికి ఉంది? నైవేద్యము దాని ప్రభు కోరుకోడు, కానీ మన ప్రాణాత్మ శరీరమే దేవునికి ఒక నైవేద్యంగా ఒక బలి అర్పణ. తప్పుగా అనుకోవద్దు. హైందవ సహోదరులు ఉంటారు, వారు నిష్ట అంటే రానువారు మోసం చెప్తున్నా. ఈరోజు ఊరినే సందర్భం వచ్చింది వాళ్ళు చెప్తారు. ఏంటంటే ఒకసారి వాడు తన చాటికి వెళ్ళాలి అని ఆలోచన వస్తే ఏ ఊడి మాట కూడా మనం ఉన్నాం. మనం ఎవరు? హల్లెలూయా. మనం ఎవరు అమ్మా తెలీదా? మనం ఎవరు? క్రైస్తవులు కదా. మీరు వెళ్ళి చూడండి,
హైందవులు ఎవరన్నా వేరే చోటుకి వెళ్తున్నారు అమ్మా, ఈరోజు ఏదో ఒకటి బలమైన కారణం అని చెప్పి వారిని ఆపి ప్రయత్నం చేయండి. మన మాట లెక్క చేయరు, అది వాస్తవానికి మన మాట అసలు ఏ పనున్నా పలానా చోటుకి వెళ్తున్నా తర్వాత వచ్చి చేస్తా. క్రైస్తులు అడుగు ఎంత గుడిపోతే పోయింది వాడు అవతవాడు అంటాడు. అమ్మ ప్రార్థనగా తెలియండి వాళ్ళండి అవునయ్యా భలే బాధ కొన్ని విషయాల్లో. ఈరోజు మరి సంఘం నింపబడాలి, సంఘం ఆత్మతో నింపబడాలి, ఆత్మ విషయంతో నింపబడాలి అంటే ప్రభు అన్నారు ఐక్యతతో ప్రార్థించాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడుతుంది, వారందరూ కూడా కూడి ఐక్యముగా ప్రభు ఏం చేస్తున్నారు అల్లాడిస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నారట. ఎన్ని రోజులకు వచ్చింది వారి మీద పరిశుద్ధాత్మ? 10 రోజులకి కనిపెట్టి ఉపవాసం ఉండి జాగాలు చేసి తిండి అన్ని మానేసి ప్రార్థనలో ఉన్నారు. అప్పుడు వారి హృదయం శుద్ధీకరించబడింది. హల్లెలూయా. అంటే మన లెక్కని 3 రోజులు ఉపవాసం మనం జరిపావు, ఆ లెక్కన 2 రోజులు ఉపవాసం చేయాలి. చూడండి, ఏమండి ఒక ఆత్మను రక్షించాలి అంటే ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి వారి 9 నెలలు మోస్తుంది. మోసిన తర్వాత ఒక రోజంతా ఏదో బాధపడుతుంది, నెక్స్ట్ రోజు వచ్చేసరికి ఏదో విధంగా బిడ్డకు జన్మనిస్తుంది, లేకపోతే వాళ్ళతో ఆపరేషన్ చేసి. క్రైస్తవులకు అవకాశం లేదు కదా, షార్ట్ కట్లు లేవు. హల్లెలూయా. షార్ట్ కట్లు లేవు, అడ్డవాళ్ళు లేవు, అడ్డంగా ఎదిగే బ్రతుకు ప్రభు మనకి ఇవ్వలేదు. ఏదైనా న్యాయంగా బ్రతకాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు కదా, అరే ఒకవేళ లోకంలో జీవించేసి నేను అడ్డదారులు వచ్చేస్తానయ్యా అంటారేమో, అది ప్రభు అన్నాడు నేనే మార్గం. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఒకటి అన్నాడు ప్రభు తర్వాత, నా ద్వారా తప్ప, నా ద్వారా. ప్రస్తుతానికి ఇక్కడ గేట్లు వేసి ఆపేస్తున్నారు కూచిపూడిలో చెప్తున్నా, బయటకు వెళ్ళవు కాబట్టి. మనం ఇంకో దారి వెళ్ళిపోవచ్చు వేరే చోటకి. హల్లెలూయా. ఇంకో చోటకి ఇంకో దారి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏ అర్థాలు లేవు. ఒకటే మార్గం, ఒకటే సత్యం, ఒకటే జీవం, ఒకటే ఆత్మ విషయంతో పడాలి, ఒకటే దారి. క్రైస్తవ దారి ఎలాంటి దారి తెలుసా? అది పూలబాట కాదు, పూల పండు కాదు, ముళ్ళతో, ఆవేదనతో, శోధనతో, బలహీనతతో ఉంటుంది. నేను చెప్తాను, క్రైస్తవంలోకి వచ్చాక చావులో రేవో తెలుసుకుని నువ్వు సేవ చేస్తే అంటే పరిచయంలో ఉంటే నువ్వు చచ్చిపోతున్న పరిచయంలో ఉండాలి. అదే తీర్మానం మనం తీసుకోవాలి, అదే తీర్మానం నేను తీసుకున్నా. అందులో ఎంత బలహీనత, ఎంత ఆనందం, ఎంత అనుభవ పరిస్థితి వచ్చినా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రాజ్యం చేరే వరకు, మన చివరి శ్వాసం విడిచే వరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభుని మనము పరచాలి. ఆదాము లేక మనం బ్రతకూడదు. పొందిన ఆత్మను మనము మన చివరి శ్వాస విడిచేవాళ్ళగా మనలో ఉన్న ఆత్మ యేసయ్య తీసుకొని దాకా కూడా అప్పటి వరకు కూడా మనం ఏమాత్రం ఎవరి చేతికి మన హృదయాన్ని అప్పగించు, ఎవరి చేతికి అప్పగించు అని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిసారి ప్రభు ఎందుకు ఎవరైనా స్వస్థపడతారంటే, ఎవరికైనా భోజనం పెట్టాలంటే, ఆశ్చర్యకార్యం చేయాలంటే ముందు బాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు చెప్పనా? కొన్ని వాయుమండలంలో ఏమని ఆకాశ మండలంలో కొన్ని దురాత్మలు ఏం చేస్తున్నాయా తిరుగుతా ఉన్నాయి. ఒకటే అడిగాడు, అయ్యా నీ చిత్తమైతే ఇన్ని బాగుంది అంటే అక్కడ కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు ఏం చేస్తారంటే ప్రార్థన పైకి రాకుండా ఒకవేళ ఏదో విధంగా వెళ్ళిపోయింది ప్రార్థన, ఆ ప్రార్థన కింద కూడా రాకుండా అందుకని దాని యొక్క పాపడతాడు. మనందరూ దానిలో మరి ప్రార్థన చేశాడు, ఒత్తిడి రాగానే ఇంకా వేడికి చేస్తున్నాడు. ఎంతో ఆలస్యమైపోయిందని ఆయన ప్రార్థన ఇంకా చేస్తూ ఉండగా తేవబోతాక ప్రార్థన అవసరం అక్కను పట్టుకొని జవాబు కింద తెస్తే
ఆ దేవదూత మీద దానియేలు ఏం చేశాడు? కోపడ్డాడు. ఎంతసేపు ఏంటి అన్నట్లుగా అడిగాడు. ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, వాయుమండలంలో అపవాదులు నన్ను నా వల్ల అవలే, ఇది తీసుకురావడానికి అవకాశం కుదరలేదు. ఇంకా కొంతమంది దేవదూతలు నేను సహాయం అడిగి తీసుకోండి. మనకి సమాచారం ఇచ్చేది ఎవరో, మన సమాచారాన్ని తీసుకెళ్ళేది ఎవరో? దేవదూతలు కదా. ఏమండి, ఈ దేవదూతలే మనం చేసే ప్రార్థనగా వచ్చి మన ప్రార్థన దేవుడి తీసుకొని వెళ్తున్నాయి. అయితే ఆ ప్రార్థన వచ్చే వరకు మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు అడ్డుకుంటాయి, అడ్డుగోడలు ఉంటాయి. నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కూర్చోనివ్వకుండా వేరే ఆలోచనలతో ఉండే అడ్డుగోడలు ఉంటాయి. అడ్డుగోడలన్నీ నా యేసయ్య తొలగించును గాక. ప్రతి ఒక్క అడ్డుగోడలన్నీ తొలగించాలి. ప్రభువు అపై తొలగిస్తాడు, ఎరుగుగానే తొలగించాడు. మన అడ్డుగోడలను తొలగించడం పెద్ద విషయంగా. జీవ మార్గాన్ని ఉదాహరణ 11లో మనం చదివిన ఒకసారి చూడండి. జీవ మార్గములను ఫస్ట్ ఏం కాదట, యేసే మనకి లోకానికి వచ్చింది ఏంటంటే జీవమేనో సత్యమేనో ఏది మార్గమో ప్రభు తెలియజేశాడు. ఎవరో ఏంటి మనందరం తెలుసుకున్నాం. యేసే మార్గం, యేసే జీవం, యేసే సత్యం. ఆ మాట అర్థమైంది కదా. శకంలో ఉంది, అక్కడ రాయబడింది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. ఎందుకు వచ్చారు తెలుసా? యేసయ్య లోకానికి మనకి సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో అన్ని శోధనలే, అన్ని బలహీనతలే, అన్ని అనుకూల పరిస్థితులే. ఆ కుటుంబం బిడ్డలు అందరూ కూడా బలహీనపరచబడిపోయారు. ఎవరు వారిని ఆదరించేవారు లేరు. ఎవరు కూడా వారికి ఆదరణ కలిగిన మాటని చెప్పేవారు ఒక్కరు కూడా లేడు. దేవుడు బైబిల్ లేఖనంలో సెలవిస్తుంది, నేనుగా వస్తాను, నేను ఆదరిస్తాను, వాడాలుస్తాను అని ప్రభు మనతో మాట్లాడు. నీ కుటుంబంలో ఏ సమస్య, ఏ బలహీనత, ఏ అనుకూలమైన పరిస్థితుల ద్వారా ఏ పరిస్థితి మారట్లేదని నీవు ఆలోచన చేసి సన్నిధికి వచ్చావు నాకు తెలియదు. కానీ నా దేవుడే ఆ సమస్యలన్నిటికీ నా దేవుడు పరిష్కారాన్ని నా దేవుడు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయము చేయువాడు సదా ఆదరిస్తాడు. ఆధారము నీవే నా ఆధారము అని పాట పాడుతుంది. అది సమస్య వచ్చినప్పుడు తుట్టుకెళ్ళిపోతాడు. ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి వచ్చింది జీవ మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను. సెకండ్ వర్డ్ చూడండి, లేఖపడుతుంది సంపూర్ణ
కుటుంబం పేరు చెప్పడం కానీ ఆ కుటుంబంలో అన్ని శోధనలు వచ్చినప్పుడు ఒక సేవకులు ప్రార్థన చేస్తే వాళ్ళు చెప్పిన ఒకటే సాక్ష్యం చెప్తున్నారు. ఇలాగ మేము బ్రతుకున్నామంటే, ఇలాగ మేము జీవిస్తున్నామంటే కేవలం దేవుడి యొక్క వాక్యం మాత్రం. హల్లెలూయా. దేవుడి యొక్క మాట మాత్రమే. కన్నీరు విడుస్తూ వారు చిన్న సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో షారులు ఇక్కట్లు వచ్చినప్పుడు సోలిపోతా ఉంటుంది, మన హోలీ సోలిపోతా ఉంటుంది. నేను ముగించేస్తాను ఇంకొక చిన్న మాట జ్ఞాపకం. అయితే ఈ లోకానికి ప్రభు యేసయ్య ఈ లోకానికి రావడానికి గల కారణం జీవ మార్గాలు ఇస్తాడు. సంపూర్ణ ఎక్కడ ఉన్నాయో తెలుసా? నీకు సంతోషం కావాలంటే ఒకటే, నీకు ఆనందం కావాలన్నా, నీకు ఆదరణ కావాలన్నా, నీకు హ్యాపీ కావాలన్నా, నీకు ఏది కావాలి అన్నా నీ సన్నిధిలో సంపూర్ణ ఎక్కడుంటాయి? ఇంటి దగ్గర ఉండవు. కాసేపు ఏదో షోస్ చూస్తే ఉండవు, కాసేపు ఆటలాడితే ఉండవు, కాసేపు ఏదో కాసేపు సరదాగా నవ్వుకుంటే ఉండవు. ప్రభు అన్నారు నీ సన్నిధిలో. చూడండి 16-11 వాక్యంలో చూడండి అక్కడ కనబడుతుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము ఎక్కడుంటాయి? దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడిచ్చే సంతోషం కంటే ఈ లోక సంతోషం ఏమాత్రం కూడా మనం పాల్చలేము. ఈ లోక సంతోషంతో మన సంతోషంతో పాల్చలేము. దేవుడిచ్చే సంతోషం ఎలా ఉంటుంది అంటే యుగ యుగాలు ఉంటుంది. మనుషులు ఇచ్చే సంతోషం అంతే కూడా ఆ కాసేపు ఆ మనుషులు సేపు మనకు సంతోషం. ఆ మనిషిలో మనిషి నమ్మించినంతసేపు సంతోషం. ఆ మనిషి కాసేపు అన్నా మాట్లాడినంతసేపు కాసేపు సంతోషం. అంటే ఆ తర్వాత మరలా యథావిధి ప్రభు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఏ బలహీనతతో నువ్వు సంతోషంలో నా దేవుడు నీవు కలిగిన ఆశ, నువ్వు కలిగిన సమస్య నా దేవుడు వాటన్నిటినీ కూడా నా దేవుడు కొట్టివేయను గాక. నీ కుటుంబాల్లో సమాధానం కావాలా? నీ కుటుంబంలో ఏమంటే ఏది దేవుమో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలని చూస్తున్నావా? ప్రభు అంటున్నాడు నువ్వు దేవుడి సన్నిధికి ప్రయాసపడి భారము మోసుకుని సమస్త దేవులారా నా యొద్దకు, ఎవరి యొద్దకు? దేవుని యొద్దకు మనం వచ్చి బిడ్డలుగా ఉండాలి. కొద్దిగా ఒక వాక్యాన్ని నేను చూస్తుంటే అక్కడ ఒక 3 ఉన్నాయి. మనం ఎక్కడికైనా బయట వెళ్తా ఉన్నప్పుడు కారు బండి మీద సిగ్నల్ స్టాప్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? సిగ్నల్. ఆ సిగ్నల్ దగ్గర 3 కలర్ లైట్లు ఉంటాయి. ఒకటి ఏంటి? రెడ్ కలర్ వస్తుంది, ఎల్లో కలర్, గ్రీన్ కలర్. ఏంటంటే చెప్పండి, ఎరుపు రంగు, పసుపు, పచ్చ. తెలుసు కదా మీ అందరికి. ఏదో అసలు ఏలూరు వెళ్ళలేదయ్యా అన్నట్టు చూస్తున్నాం. అది ఏలూరు ఎక్కడయ్యా అన్నట్టుంది. ఇప్పుడు ఎవరు మనందరూ తెలుసు కదా 3 రంగులు ఉంటాయి. ఫస్ట్ రంగు ఏమో మనకి చెప్తుంది, రెడ్ కలర్ చెప్తుంది. ఎల్లో కలర్ ఏం చెప్తుంది? చూడండి, వేచి చూడండి, హల్లెలూయా. గ్రీన్ కలర్ అంటే వెళ్ళండి అంటాం. అదే ఈ 3 రంగులు మన జీవితంతో కలిసి పనిచేయాలంటే ప్రభు అన్నాడు కదా, ఇదిగో పాప భారముతో నింపబడిన వారులారా ఏం చేయాలి తెలుసా? ఆ పాపము అక్కడ విడిచిపెట్టేసి ఆగి యేసయ్యను చూడండి, అప్పుడు పరలోక రాజ్యం వెళ్ళండి. అర్థమైందా? హల్లెలూయా. ఏమన్నాడు? పాప భారంతో నింపబడి ఉన్నావు. అయితే ఆ పాప భారంతో ఉన్నప్పుడు నీ జీవితం అంతా శ్రమే. దాన్ని విడిచిపెట్టేసి ఆగిపోగల ఆ పాపమును విడిచిపెట్టేసి పక్కన పెట్టి నీ కుటుంబాన్ని ఆ శ్రమను పక్కన పెట్టి ఆగు. ఏం చేయాలి? దేవుడు ఏ కార్యం చేస్తాడో చూడు. ఆ తర్వాత పరలోక రాజ్యానికి నీవు, అది పాయింట్, అది కరెక్ట్ ఉంటుంది. కాబట్టి దేవుడు ఎలా ఉన్నాం? ఆగామా? చూస్తున్నామా? వెళ్ళగలమా? ఈ 3 మన హృదయంలో పెట్టుకోవాలి. ఆగామా లేదా? పాపం చేస్తూ ఆగిపోవాలి. ఈ రోజుతో
యేసు నామములో మీ యొక్క పాపములని ఆపేయండి. ఈ రోజుతో ఆపేసి చూడండి ప్రభువుని అసలు ఏం చేస్తాడు. నన్ను రమ్మన్నాడు కదా, అసలు నిజంగా ప్రభువునిగా ఈనాటికి క్రైస్తవులను చెప్పుకున్న మనలో కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఏం చేస్తాడు చూద్దాం. చూడండి, నేను అదే అన్నా, చూడండి ప్రభు మీద ఆశ పెట్టుకోండి. ప్రభు ఖచ్చితంగా మన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆగి చూసిన తర్వాత ఉత్తరేకం పరలోకం ప్రభు అన్నాడు, ఆగండి చూడండి తర్వాత సేమ్ వాడు కూడా అదే చెప్తాడు. ట్రాఫిక్ పోలీసు అక్కడ ఉన్న ఆ వ్యక్తి కూడా అదే చెప్తాడు, ఆగండి అబ్బాయి చూడండి తర్వాత వెళ్ళాడు. ఒకవేళ ఈ మధ్యలో వెళ్ళిపోయి మనకు వాడికి ఫైన్ అన్నా పడితే లేకపోతే యాక్సిడెంట్ అన్నా ఇచ్చింది. ఎట్లాగైతే ట్రాఫిక్ పోలీసు మన బండ్లను లేకపోతే వాహనాలను కంట్రోల్ చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయాలను మన కుటుంబాలను కంట్రోల్ చేసి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉంచబడ్డాడు? మనం కంట్రోల్ చేయాలి. మన మనసాక్షి అంటే మాకు వెళ్ళిపోకమ్మా, అవి చూడబాకమ్మా, అవి మాట్లాడబాకమ్మా, లోపలి హెచ్చరిస్తుంది. మనస్సాక్షి 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 నన్ను కద్దిస్తుంటే దేవుడినే ఓసారి లెక్క చేయి, మనస్సాక్షి నీవు లెక్క చేస్తాం అన్నట్లు నువ్వు పక్కన మాట్లాడబాక అన్నట్లుగా మనం ముందుకెళ్తున్నాం. ఎంత శాపాన్ని పొందుకుంటాం. రేపు ముందుగా పాపినైన దేవుడు ఏం చేస్తాడు? ఆయన రక్తముతో కడిగి శుద్ధిగా. మరి నువ్వు ఎలాంటి పాపం చేసినా దేవుడి దగ్గరికి రా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సమాధానం, సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి, జీవమార్గాలు ఉన్నాయి. మూడవ మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. నీ కుడి చేతిలో నిత్యము నిత్యం ఏమన్నాడా? నిత్య సుఖం. యేసయ్య కుడి చేతిలో నిత్యము సుఖం ఉంది. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎక్కట్లు రాని ఏది రాని ప్రభువు మీద ఆనుకోండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఒకవేళ సూరిపోయేమని, ఒకవేళ బలహీన పడిపోయి ఉన్నామేమో, విని 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 ఏమండి భయం అనుభవించి బాధ అనుభవించి వ్యాసారిపోయి విసిరిపోయి ఉన్నామేమో. ప్రభు ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న ఒకే మాట, రండి దేవుడి దగ్గరికి వచ్చిన వారికి జీవ మార్గాలు ఉంటాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన కుడి చేతి ఒక దొంగ అన్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే, నిజంగా యేసయ్య కుమారుడు అయితే నీవు రక్షించు. మనకు జీవమార్గాలు లేవు, మనకు ఆలోచన జ్ఞానం లేదు. రెండవడు అన్నాడు, ఇది మనకు న్యాయం, ఇది మనకు ధర్మం, కానీ అతడిలో ఏ పాపం కూడా వెంటనే పరలోకానికి. మనతో ఆలోచన లేదు, చూసే అనుభవం లేదు, ఆడే అనుభవం లేదు, అసలు పరీక్షించే అనుభవం లేదు. రెండవది ఏముందట? ఈ మూడు క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి? ఆగే అనుభవం ఉంది, ఆగాడు, చూశాడు అంటారు కదా. నేను పాపిని తండ్రి నీ రాజునికి వెళ్ళినప్పుడు ఒకటే మాట, క్షణంలో తండ్రి సన్నిధికి అతను చేర్చు. కాబట్టి దేవుడు నీ జీవితం కూడా ప్రభువుకు అర్పించు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఎలాంటి ఇక్కట్లు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నా నా దేవుడు వాటన్నిటినీ కూడా సరిచేసి నా దేవుడు సంతోషం మనందరికీ కూడా అనుగ్రహించును గాక. సోలిపోవలదు మనసా సోలిపోవలదు నిన్ను గని పిల్ల చీనదేవుడు నిరసిపోతాడా నిన్ను గని పిల్ల చీనదేవుడు నిరసిపోతాడా సోలిపోవలదు మనసా
ఇక్కట్లు బాధలు హీనతలు ఇలాంటి పరిస్థితులు ఉన్న దేవుడు సోలిపాకు మందిరంలో ఇంకా ఎవరో సోలిపోతూ జీవితం అంతా వెక్కుపోతుంది. ఏంటి నా కుటుంబం ఎలా తయారైపోతుంది ఏంటని ఒకవేళ నీకు దుఃఖం కూర్చున్నవా సహోదరి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చగలిగిన వాడు, నీ జీవితాన్ని మారాగా ఉన్న నీ బ్రతుకుని మధురంగా మార్చి దేవుడు యేసయ్య ఒక్కడు. ఆగు, చూడు, తర్వాత వెళ్ళు, చేసేది కరెక్ట్ కాదు నీకు తెలుసు. ప్రార్థన తీసుకుంటా, ప్రార్థన తీసుకుంటా, ప్రార్థన తీసుకున్నా. ఒక క్షణం ఆలోచించి జీవితం ఎట్టి అవుతుంది, మా తాతయ్య ప్రార్థన చేస్తారు, ఆనందంలో ప్రార్థన చేస్తారు. పాడిన తర్వాత చివరి ప్రార్థనతో ముగించుకుందాం. పాడు
మీరు స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు మీరు పొగడిన చాలు నా గుండె గుడిలో మీరు స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు మీరు పొగడిన చాలు నా గుండె గుడిలో ఎంతవరకు ప్రభు అందరికీ కూడా మాట్లాడారు. మరి ప్రభు యొక్క మాటలు ఉన్న అందరికీ అలాగే సమాజులకు కూడా మరొక మాట మరి రేపు జరుగుతున్నటువంటి ఆ ఉపవాస ప్రార్థన కూడుకున్న అందరూ కూడా రండి. వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను. మరి దానిలో పాల్గొనండి. ఖచ్చితంగా ప్రభుని దినాల్లో మనం ఆరాధించబోతున్నాం. ఆదివారం ప్రభుగా ఉంటుంది 10 గంటలకు యథావిధిగా ప్రారంభించబడుతుంది. దాని ఆలస్యం చేయొద్దు. ఇంకా పాడి పాటలు పాడి రంగొట్టి పాటలు పడిపడికి పాటలోనే పాడాల్సి వచ్చింది. వాక్యం సమయం అదే ఒక అరగంట పాటలు పడుతున్న తర్వాత వాక్యం వెళ్తే క్లాసుగా ఎంతో చక్కగా విశాలంగా వాక్యాన్ని మనం వినొచ్చు. ఆదివారం నాడు మనకి వాగ్దాన సందేశ వాక్యం కూడా ఉంటుంది, వాగ్దాన సందేశం ఉంటుంది. దాంతో కూడా సిద్ధపడండి. మనలో పాల్గొనే చాలా జాగ్రత్తగా భక్తులు కలిగి పాల్గొనండి. ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనందరూ కూడా పొందుకుందాం. అటు కృపాభాగ్యం ప్రభు ఈరోజు కావలసినటువంటి దీని ఆశీర్వాదం పునరుద్ధానపు బలము శక్తిని దేవుడు అందరికీ కూడా అనుగ్రహించును గాక. నా కుటుంబాలపై ఆయన ఆత్మ ఆవరించును గాక. ఈ వారమంతటిలో మరలా నూతనమైన వారంలోకి వెళ్ళేంత వరకు ప్రభు మన బిడ్డలు చదువుతున్న చదువుల్లో కానీ వారు వెళుతున్న మార్గాలు వ్యవసాయంలో పాడి పంటలన్నీ కూడా దేవుడు తీర్చి ఆశీర్వదించును గాక. సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతుడా పరిశుద్ధుడా గొప్పవాడా మహోన్నతుడా ఇంకా పరిశుద్ధమైన నామానికి స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన విజ్ఞాపన ప్రార్థన వాక్యం సాక్ష్యాలు ధ్యాన కీర్తన చివరి వరకు నీ ఆత్మ ఆధీనంలో జరిగించినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ప్రభువా
ఈరోజు మాతో మాట్లాడారు. మీరు భయపడద్దు, నేను మీ కొరకు వచ్చాను, మీకు తోడే ఉంటాను. అయ్యా మీ సన్నిధిలో జీవమార్గాలు తెలియజేస్తాం, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అలాగే ఆయన నీ కుడి చేతిలో నిత్యము సుఖం ఉంటుంది. సుఖమైన జీవితం బిడ్డలకు దయచేయండి. సంపూర్ణ సంతోషం, జీవమార్గాలు ఎటువంటి జీవం ఎటువంటి అయ్యా మరణం వైపు వెళ్తారో వారికి తెలియచేయండి. ఆత్మీయతలు ఎగరిపోకుండా ఆత్మానుసారమైన ఒక బంధం కలిగి ఎలాంటి శోభలు వచ్చిన ఆ బంధాన్ని ఆ చేతిని విడిచిపెట్టకుండా అంతము వరకు అయ్యా వారు నా తండ్రి కాపాడుకొని అయ్యా మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని సంఘము సేవకులు బిడ్డలు అందరినీ కూడా ధైర్యపరిచి కలిగి ఉన్న వారిని గట్టిగా పట్టుకునే కృప దేవామ కలుగుయించండి. వీళ్ళందరికీ ఆరోగ్యంగా ఇచ్చి 10th ఇంటర్ బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం. సిరి మిస్సి రమాదేవి ఒక సహోదరి క్షమించి బలపరచండి. చంద్రు అనే సహోదరుడు కూడా నేను ఫస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. బిడ్డకి క్షేమం కలిగించండి, ఆరోగ్యం దర్శనం. ప్రవీణ్ అనే సహోదరుడు కూడా తమ్ముడు కూడా ఆరోగ్యం దర్శనం. బిడ్డ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇంకా ఎవరైతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ అంటారు అలాగే 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి క్షేమం కాపుదలిచి బలపరిచి అయ్యా మరలా మేము ఆ ప్రార్థన కూతుల్లో పాల్గొనే కూడా మీ కృపాసన్ని మా కుటుంబాల సంఘంపై మీరే ఉంచుదురుగాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఇప్పుడు మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసం, సన్నిధి వాక్యం కూడి వాసం సకల పరిశుద్ధులను ఆయన అక్కడ పర్యంతం అందరితో దీనికి ఆశీర్వదించిందాక. ప్రవేశరక్తమే జయం, ప్రవేశరక్తమే జీవం, ప్రవేశనం సంపూర్ణ విజయము అపవాదికి అనంత నాశనం కలుగుదాక. ఆమేన్ ఆమేన్. పాడేగా హల్లెలూయా 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 పాడేగా మరణాసా హల్లెలూయా సదా పాడేగా హల్లెలూయా महाराज के